నమస్తే. ఓకే. ప్రముఖ కొరియోగ్రాఫర్ గారు వాళ్ళ టీంలోనే ఉన్న ఒక లేడీ కొరియోగ్రాఫర్ కేసు పెట్టింది లైంగికంగా వేధిస్తున్నారని. ఇప్పుడు అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఆ? ఎప్పుడు జరిగింది ఇది? ఎప్పుడో జరిగింది, నిన్న కాదు మొన్న కాదు, ఎప్పుడో. ఇప్పుడు ఏదైతే మీటూ అని వచ్చిన తర్వాత ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి వాళ్ళు ఎవరి మీద కోపం ఉన్నా కష్టం ఉన్నా ఇలాంటిది ఒకటి చేసి దానికి ఆధారాలు ఉండవు, సాక్ష్యాలు ఉండవు, మాటే అంతే. ఒక ఆడపిల్ల అందనగానే నమ్మేస్తాం కదా మనందరం. అది ఒక ఆడపిల్ల సిగ్గుడి చెప్పుద్దా నన్ను రేపు చేశారని, లైంగిక వేధించారు చెప్పుద్దా అని మనం అనుకుంటాం నార్మల్గా. దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని కొంతమంది చేస్తున్న వేషాలు ఈ జానీ మాస్టర్ చేశాడు, ఇంకోటి చేశాడు, ఏదో చెప్తూ ఉంటారు. ఏ ఆధారాలు లేవు, ఏమీ లేవు, అలిగేషన్స్, బురద వెళ్ళేయటము. అది ఆ బురదను కడుక్కునే కర్మ వీళ్ళకి పడిపోతుంది. ఇప్పుడు అది ఎంతవరకు నిజం ఏమీ తెలీదు. ఒక అమ్మాయి అనేసి ఆ అమ్మాయికి ఏం కోపమో నిజమా, అది ఆ అమ్మాయి కేవలం కక్ష సాధింపు, అతని అమ్మాయికి అవకాశం ఇవ్వలేదనో, లేకపోతే తను కోరుకున్న ఛాన్స్ ఇవ్వలేదనో, ఈ కోపం మీద కూడా ఇలాంటి అలిగేషన్స్ వస్తున్నాయి. కనుక ఈ అలిగేషన్స్ అన్నింటినీ నమ్మాల్సిన పరిస్థితి లేదు. ఇది ఒక ఈ మీటూ అనేది కార్యక్రమానికి హేమ ఇది వచ్చిన తర్వాత కేరళలో హేమ ఇన్వెస్టిగేషన్ టీము చెప్పింది కదా, ఈ చెప్పిన అందరికీ ఒక ఫ్యాషన్ అయిపోయింది. 10 ఏళ్ల క్రితం జరిగింది, 8 ఏళ్ల క్రితం జరిగింది, 4 ఏళ్ల క్రితం జరిగింది. ఆ జరిగినప్పుడు ఏం చేశారు? నోరు మూసుకుని కూర్చున్నారా? అప్పుడు ఏ చట్టాలే కదా, కొత్తగా ఈ 4-10 ఏళ్ళలో కొత్త చట్టాలు రాలేదు కదా. అయ్యే చట్టాలు ఉన్నాయి. ఆ రోజు ఎందుకు చేయలే? ఆ రోజు ఏ అవసరం కోసం ఆగిపోయారు? ఒకళ్ళు జరిగి ఉంటే ఏ అవసరం కోసం, అప్పుడు ఏ పరిస్థితి, ఏ దీనికోసం నోరు మూసుకున్నారు, ఇవాళ ఎందుకు నోరు ఇప్పుతున్నారు? ఇవన్నీ ఆడపిల్ల అనగానే నమ్మేస్తామని చెప్పి అంటే నేను అమ్మాయి అబద్ధం చెప్తానని కన్ఫర్మ్. కానీ ఈ ఎంతవరకు నిజమో తేల్చుకుని మాట్లాడాలి. ఈ ఎవరో ఈ కోపం మీద ఒక ఏ అవకాశం ఇవ్వలేదు, ఇంకోటి లేదని తప్పని అనేస్తూ ఉంటారు. ఈజీ, అది వెరీ ఈజీ ఒక అనేయటం. దానికి ఆధారాలు సాక్ష్యం ఉండదు. రూమ్లో పట్టుకున్నాడు చెయ్యి, రూమ్లో ఎవరున్నారు? మీరిద్దరే ఉన్నారు. నువ్వు పట్టుకున్నావు అంటూ ఆయన పట్టుకోలేదంట. దీనికి సాక్ష్యం రుజువు ఏంటి? రుజువులు ఉండవు, ఏముండవు, ఆరోపణలు ఉండవు, వస్తూ ఉంటాయి. అది అందుకని ఐ డోంట్ వాంట్ దీని మీద పెద్దగా డిస్కషన్ చేయడం కూడా ఇష్టం. ఎందుకంటే ఏది నిజమో ఏదో అబద్ధమో తెలియని పరిస్థితి ఉంది. ప్రతి వాళ్ళు దీన్ని ఒక అవకాశంగా తీసుకుని బురద జల్లయటం మొదలెట్టేస్తున్నారు. ఎప్పుడో 10 ఏళ్ళ క్రితం, మొన్న ఎవరో 10 ఏళ్ల క్రితం జరిగిందట. 10 ఏళ్ల క్రితం జరిగితే ఇవాళ దాకా ఏంటని? 10 ఏళ్ల క్రితం ఎందుకు నోరు మూసుకున్నావు? ఆ రోజు ఏ అవసరం కోసం మూసుకున్నావు? ఏం తీసుకుని మూసుకున్నావు నోరు ఆ రోజు? ఇవాళ 10 ఏళ్ళ రోజు, 10 సంవత్సరాల తర్వాత ఇవాళ ఏదో నాకు ఆ రోజు జరిగింది, ఆయన రూమ్లోకి రమ్మన్నాడు, ఎవరు సాక్ష్యం దానికి ఆయన రూమ్లో రమ్మన్నాడు అని పిలిచి దానికి సాక్ష్యం ఎవరు? ఏమైనా ఆడియో రికార్డింగో వీడియో రికార్డింగో ఏమైనా ఉందా? ఏమీ లేదు కదా. అలా ఏమీ లేదు. అనేస్తే దానికి ప్రూవ్ చేసుకుంటాం కాదు అంటే ముందు మనం అనగానే అయ్యో పాపం అమ్మాయిని ఇచ్చేశారు అని చెప్పేసి మనం అనుకుంటాం. వింటున్నాం కదా, మొన్న విజయసాయిరెడ్డి విషయం ఏమైంది? డబ్బుల కోసం, ఇంకోటి ఆస్తి కోసం జరుగుతుంది, చూస్తున్నాం కదా. వీడియోలు, సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా ఆరోపణల మీద మనం ముందుకు వెళ్ళిపోవటం, వీళ్ళ తప్పు వాళ్ళది ఒప్పు అని చెప్పడం కరెక్ట్ కాదు. ఓకే. కానీ సార్ ఆవిడ ఏమంటుందంటే, నాకు ఇలా వేధించారు, నన్ను కొట్టారు, అంటే అవుట్డోర్ షూటింగ్లో చాలా ఇబ్బంది పెట్టాడు, అండ్ నాకు ఇప్పుడు పనియకుండా దూరంగా పెట్టారు, మానసికంగా కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఆయన అన్నట్టు మాట్లాడుతుంది. అదే ఇప్పుడు పని ఇవ్వటం లేదు కనుక అమ్మాయికి కోపం. పని ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు పని? నువ్వు ఫ్రంట్ డాన్సర్గా పనికొస్తావో లేదో, నువ్వు బ్యాక్ డాన్సర్గా ఉండమంటే నువ్వు ఉండవు. నేను ఫ్రంట్ డాన్సర్ కాబట్టి నువ్వు ఫ్రంట్ డాన్సర్గా నీ పర్సనాలిటీ కానీ నీ మూమెంట్స్ కానీ, ఫ్రంట్ డాన్సర్స్ ఎప్పుడు కూడా ఫ్రంట్లో ఉండేవాళ్ళు చాలా షార్ప్గా డ్యాన్స్ చేయాలి. వెనకాల ఉండేవాళ్ళు కొంచెం అటు ఇటు తప్పినా పర్వాలా. ఈ షూటింగ్ 50 మంది డాన్సర్స్ పెట్టి చేస్తున్నప్పుడు, 20 మంది డాన్సర్స్ పెట్టి చేస్తున్నప్పుడు ఎందుకు డాన్స్ మాస్టర్ కానీ డైరెక్టర్లు కానీ ఎందుకు ఫ్రంట్ రోని కాన్సన్ట్రేట్ చేస్తారు? ఆ ఫ్రంట్ రోలో ఉండే ఆడ కానీ మగ కానీ ఆ టైమింగు చక్కగా బ్యూటిఫుల్గా చేయాలి గ్రేస్ వాళ్ళు. అది చేసినప్పుడే ఫ్రంట్లో, అంతకుముందు ఫ్రంట్లో ఉన్న హీరోయిన్లకి అందం ఉంటుంది. వీళ్ళు హీరోయిన్లు చేస్తూ ఉంటే వెనకాల వాళ్ళు తప్పులు చేస్తున్నారు అనుకోండి. అందుకని ఎప్పుడు ఫ్రంట్ లైన్లో ఉండే డాన్సర్స్ని ది బెస్ట్ డాన్సర్స్ని పెట్టుకుంటారు ఏ మాస్టర్ అయినా. ఈ అమ్మాయి దానికి అర్హురాలో కాదు. నేను చేస్తానని నువ్వు అనుకోవచ్చు, కానీ నా మాస్టర్కి కాన్ఫిడెన్స్ రావాలి కదా. ప్రతి అమ్మాయి నేను గొప్ప డాన్సర్ అనుకుంటుంది.
కానీ ఆ డాన్సర్ అనేది నా డాన్స్ మాస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రంట్లో పనికొస్తావో వెనకాల పనికొస్తావో నీకు ఇవ్వలేదు కనుక, నీకు ఛాన్సెస్ ఇవ్వట్లేదు కనుక, జానీ మాస్టర్కి అయితే ఇంకో మాస్టర్ దగ్గర నువ్వు అంత టాలెంట్ అయితే జానీ మాస్టర్ ఒక్కరే కాదు కదా డాన్స్ మాస్టరు, అనేక మంది ఉన్నారు కదా, మిగతా వాళ్ళు ఇస్తారు కదా నువ్వు గొప్ప డాన్సర్ అయితే. కనుక ఇవన్నీ నాకు ఇవ్వట్లేదు కనుక మనోవేదన గురి అని, అందుకని ఇప్పుడు ఈ ఆరోపణ, దీనికి ఆధారాలు లేని ఆరోపణలు ఇవన్నీ ట్రాష్ అమ్మా. ఓకే, కానీ చాలామంది అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టారు జానీ మాస్టర్ గారు అని కూడా కేసులో రాయడం జరిగిందంట, దానికి ఏం? అదే అమ్మాయి రాయటానికి ఏముంది, ఇప్పుడు ఆరోపణ చేసేటప్పుడు ఎంతకైనా చేయొచ్చు కదమ్మా. రూమ్లోకి పిలిచారు, బ్యాట్లో తీశారు, ముద్దు పెట్టుకున్నారు, లేదా జాకెట్ చించారు, ఎన్నైనా చెప్పదు. ఆధారాలు అయ్యి ఆరోపణ చేయటం మొదలెట్టినాక దానికి అంతే ఉంది. ఆధారాలు లేని ఆరోపణలు చేసేటప్పుడు ఏవైనా చెప్పచ్చు. అట్లా కనిపిస్తుంది కదా. ఇప్పుడు నాకు ఈ అమ్మాయి వేషాలు ఇవ్వట్లేదు కనుక అతను జానీ మాస్టర్ పట్టుకున్నాడు. ఆయనకేమో జానీ మాస్టర్కి 100 మంది డాన్సర్లు ఉంటారు ఆయన దగ్గర పనిచేసేవాళ్ళు. ఈ ఒక్క అమ్మాయి మీద ఎందుకు వేధింపు చేస్తాడు ఆయన? చేశారు, చాలామంది మీద చేయాలి కదా, అది చాలామంది మీద చేశారు. ఈ అమ్మాయి ఆధారాలు చెప్పరు, చాలామంది చేశారు, ఎవరో చెప్పు. ఊరినే ఊతపథం కింద చాలామందిని చేశాడు ఆయన, అందరితో ఇలాగే బిహేవ్ చేస్తాడు. అందరితో అలా బిహేవ్ చేస్తే జానీ మాస్టర్ ఇన్నాళ్ళు మార్కెట్ ఉండదు. ఇవన్నీ రాజకీయపు మాటలు, రాజకీయ ఇవాళ ఏమైందంటే ప్రతి దాంట్లో రాజకీయం అడుగు పెట్టేస్తుంది. ఇవాళ తిరుపతి అతను ఉన్నాడు కదా, తిరుపతి దగ్గర అతను ఎమ్మెల్యే అప్పలరాజు, అదే కేసు జరుగుతుంది కదా. ఇప్పుడు వచ్చి అతనేమీ చేయలేదట ఆ అమ్మాయి అని అతను చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరిది నిజం? అమ్మాయి నా మీద ఆరోపణ చేస్తుంది అతను అని అతను చెప్తున్నాడు. ఎవరు సాక్షి, ఎవరు నిజం? దీంట్లో ఎన్ని కోట్లు తేలాలి? ఉన్నాయి ఆరోపణలు చేసి వాళ్ళు బాగా అలవాటు అయిపోయిందమ్మా, బాగా ఈజీ అయిపోయింది. ఏదో ఒక బుర్ర చల్లేయటం, అందులో సెక్స్ స్కాండల్గా బుర్ర చల్లేస్తే ఇక కడుక్కోలేక తుడుచుకోలేక చచ్చిపోవాలి ఎదుటోళ్ళు. నీ ఎవరి మీద కక్ష ఉంటే నాకు పని ఇవ్వలేదని ఒకళ్ళు, నాకు అవకాశం ఇవ్వలేదని ఒకళ్ళు, ఇంకోటి వాళ్ళు కోరుకుంటారు, ఎవరైనా కోరుకుంటారు, తప్పులేదు. ఏ డాన్సర్ అయినా నేను ఫ్రంట్ లైన్లో ఉండాలి, నేను మంచి ఫ్రంట్ లైన్లో ఉంటే ఫోకస్ అవుతాను, నాకు మంచి డాన్సర్ ఛాన్సెస్ దొరుకుతాయి అని ఉంటారు. కానీ నీ ఆశ వేరు, నీ కోరికలు ఉండొచ్చు నీకు, బట్ అది నువ్వు సూట్ అవుతావు లేదో నేను డిసైడ్ చేయాలి. నేను కెమెరామెన్, డైరెక్టరు, డ్యాన్స్ మాస్టర్ ముగ్గురు కలిసి ఆ ఫ్రంట్ రోలో ఉండే వాళ్ళు హైట్స్, పర్సనాలిటీస్ అన్నీ సెలెక్ట్ చేసి ఫ్రంట్ రోలో కంటికి ఎప్పుడు కూడా వెనకాల ఉండేవాడిని చూడదు కళ్ళు, ముందు ఆ ఫ్రంట్లో ఉండేవాళ్ళని చూస్తుంది. ఆ ఫ్రంట్లో ఉండేవాళ్ళు పక్కాగా పకడ్బందీగా చక్కటి మూమెంట్స్ షార్ప్గా చేసేవాళ్ళు కావాలి. అందుట్లో నీకు నువ్వు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు అంత పర్ఫెక్ట్ కాదు ఉండొచ్చు, అందుకని ఇవ్వకపోయి ఉండొచ్చు. అంత మాత్రాన ఇవ్వలేదు అని నీకు వేషాలు ఇవ్వలేదంటే నువ్వు 100 మంది డాన్సర్లు ఉన్నారు, డాన్స్ మాస్టర్లు ఉన్నారు, వెళ్ళు. నీ దగ్గర అంత టాలెంట్ ఈయన కాకపోతే ఇంకోళ్ళు కదా. ఆయన ఒక్కడే డాన్స్ మాస్టర్, ఒక్కడే జానీ మాస్టర్ ఒక్కడే ఇండస్ట్రీ మొత్తానికి కాదు కదా, ఎంతోమంది డాన్స్ మాస్టర్లు ఉన్నారు. వెళ్ళి మరి అక్కడ ఎందుకు రావట్లా నీకు అవకాశాలు? ఎందుకు రావట్లా? నీ సత్తా అంతే. సో దాన్ని పెట్టుకుని బురదలటం నేను, ఎందుకంటే ఏదో నిజంగా అనుకుంటే జానీ మాస్టర్ క్యారెక్టర్ ఏంటి ఇన్ని సంవత్సరాల్లో? జానీ మాస్టర్ క్యారెక్టర్ అలాంటి ఎంత ఉందా? అతను ఇవాళ డ్యాన్స్ మాస్టర్ కాదు, నెంబర్ 1 సక్సెస్ఫుల్ డ్యాన్స్, 1 ఆఫ్ ది నెంబర్ 1లో ఉన్నాడు, సక్సెస్ఫుల్ డ్యాన్స్ మాస్టర్గా ఉన్నాడు. మరి ఎన్నాళ్ళు లేనిది ఇవాళ ఎందుకు వస్తుంది కొత్తగా? ఈ అవకాశం ఉంది కనుక. ఈ కక్ష తీర్చుకునే వ్యవహారం, బురద తెలియటం, నాకు కోపం ఎవరి మీద ఉంటే ఆ కోపం ఉన్నప్పుడు వాడు ఒక బురద తెలియటం, వాడు కడుక్కోలేక సావాలి, మీడియా ఎత్తేస్తుంది పైకి. నిజమో మీడియాకి ఏంటి, నిజమా అబద్ధమా ఏమీ ఆలోచించబడలేదు. ఒక ఆడపిల్ల అందరికన్నా ఇక దానికి వేసేయటమే. కానీ సార్ ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే దాదాపు 2019 నుంచి జానీ మాస్టర్ దగ్గరనే కొరియోగ్రాఫర్గా పనిచేస్తుంది ఆవిడే పోయి కేసు పెట్టడము. అంటే జానీ మాస్టర్ గారు కూడా దాదాపు నేషనల్ అవార్డు విన్నర్, రీసెంట్గా నేషనల్ అవార్డు వచ్చింది ఆయనకు. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు ఎంతవరకు కరెక్ట్? ఎందుకు అదే చెప్తా, ఎంతవరకు కరెక్ట్ అంటే కక్ష ఏదో ఉద్దిగులు ఏదో పెట్టుకుని. ఇప్పుడు జానీ మాస్టర్ ట్రాక్ రికార్డ్ ఒకటి ఉంటుంది కదా ఒక మనిషికి. జానీ మాస్టర్ ఇలాంటి వాడు అయితే ఇప్పటికి ఎంతో బ్యాడ్ నేమ్ వచ్చి ఉండాలి. ఆయనకు సక్సెస్ఫుల్ డ్యాన్స్ మాస్టరు, క్రేజీ డ్యాన్స్
డ్యాన్స్ మాస్టరు, నెంబర్ 1 డ్యాన్స్ మాస్టరు. అతనితో నువ్వు ఈనాడు పనిచేసావు. నువ్వు పనిచేసి ఏదో ఎక్కువ ఆశించావు, నువ్వు ఆశించి దక్కలేదు. అందుకని ఆయన మీద బురద జరగటం, అంత తప్పితే ఇంకోటి కనపట్ల. ఇక్కడేమి 10 ఏళ్ళ తర్వాత 4 ఏళ్ళ తర్వాత 19 నుంచి పనిచేసావంటే పనిచేస్తే నువ్వు 19 దాకా పనిచేస్తే చివరి దాకా పనిచేయాలి. రూల్ ఏమన్నా చట్టమా అని పనిచేసావు. బాగున్నంతసేపు నచ్చినంతసేపు పెట్టుకున్నారు. నువ్వు ఆయన ఇప్పుడు నీ పర్సనాలిటీ మారిందో లేకపోతే నీ మూమెంట్లో డల్నెస్ వచ్చిందో ఏమొస్తే పర్ఫెక్ట్గా నువ్వు కంటిన్యూ అవ్వలేకపోయి ఉండొచ్చు. అందువల్ల నేను పెట్టకపోవచ్చు. అంతమాత్రం నేను 19 నుంచి ఉన్నాను, ఇప్పుడు నన్ను పెట్టుకోవట్లేదు అంటే అందుకని నేను చేస్తావా? అలా ఉందో తప్పితే నాకు ఇదేది క్లారిటీ లేదు. ఆ అమ్మాయి ఏదో తనకు పని లేదు, ఇంకే డ్యాన్స్ మాస్టర్ ఇవ్వట్లేదు, ఈ డ్యాన్స్ మాస్టర్ తప్పు ఇవ్వట్లేదు అంటే మరి మిగతా వాళ్ళు ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వట్లా? నీ మంచి డ్యాన్సర్ అయితే నీకు ఎక్కడైనా దొరుకుతుంది కదా. మంచి డ్యాన్సర్ని ఏ డ్యాన్స్ మాస్టర్ వదిలిపెట్టడు. నేను చిన్నప్పుడు చూస్తాను కదా, డ్యాన్స్ చేసేవాళ్ళలో ఆ ఫ్రంట్ రోగా 4-5 వాళ్ళు ఉన్నారు అంటే ఏ మాస్టర్ వదిలిపెట్టడు, వాళ్ళనే ఫ్రంట్లో పెట్టుకుంటాడు, పిలిచి మరి అలా చేస్తారు. మరి నీకు మిగతా వాళ్ళు ఇవ్వట్లేదంటే నీ దగ్గర విషయం అంతే ఉందని అర్థం. దానికోసం 19 నుంచి ఉన్నాను నాకు ఇప్పుడు ఇవ్వట్లేదంటే 19 నుంచి ఉంటే ఇప్పుడు వాళ్ళు గ్యారెంటీ ఉందా? అది రూల్ ఏముంది కదా. అది ఓన్లీ ఆరోపణలు అమ్మా, ఇవన్నీ ఆధారాలు లేని ఆరోపణలు. వాళ్ళ అవకాశం ఉంది, ప్రతి ఒళ్ళు ఈ బురదల్లి పద్ధతి మొదలెట్టేశారు. సరే, ఇంకొక విషయానికి వస్తే జానీ మాస్టర్ గారు సినిమాలలో పాన్ ఇండియా లెవెల్లో ఎంత బిజీగా ఉన్నారో సాంగ్స్లో, అండ్ పాలిటిక్స్లో కూడా వచ్చారు ఆయన జనసేనకు సపోర్ట్ చేస్తూ. బట్ ఇది ఒక రాజకీయ పరంగా ఏమన్నా బురద జల్లే? డెఫినెట్గా ఎలక్షన్ అప్పటి నుంచి మొదలైంది కదా. రాజకీయ పరంగా వాళ్ళు వాళ్ళని ఇప్పుడు వైసీపీ వాళ్ళనేమో టీడీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళనేమో వైసీపీ వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. ఎదిగి ఎక్కడ ఎవరిని దొరికితే ఎవరు ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లటం రాజకీయాలు ప్రజలు గెలిపించింది ఎందుకు అది చూసుకోకుండా, ప్రజలు గెలిపించింది ఎందుకు అనే పాయింట్ కాకుండా ఈ ఆరోపణలు ఈ చెత్త రాజకీయాలకు వచ్చేసింది. రాజకీయాలు ప్రతి దాంట్లో అడుగు పెడతాను, ప్రతి దాంట్లో అడుగుపెట్టి వీళ్ళకి ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వం వచ్చింది కక్ష సాధించుకోవటానికి అన్నట్టుంది. ప్రతి వైసీపీ నాయకుల మీద ఒక్కొక్కరి మీద ఒక ఆరోపణ మొదలెడతా ఉన్నారు, కౌంటర్ వీళ్ళు చేస్తున్నారు. కౌంటర్లు ఇదంతా అయితే దీంట్లో వాస్తవాలు నిజాలు లేవు అనేది గ్యారంటీగా. ఎందుకంటే ఆ మెటామార్ఫోసిస్ బట్టి చెప్తా ఉంటే ఎవరైనా అప్పుడే చెప్పాలి. అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తారు. అప్పుడు సిగ్గు వచ్చింది, ఇప్పుడు సిగ్గు పోయిందా? ఏమనాలి దానికి? అప్పుడేమో భయపడ్డాము, అప్పుడు ఎందుకు భయపడ్డారు? ఇప్పుడు కొత్త చట్టాలు ఏమైనా వచ్చినాయా? ఏమి లేవుగా. అప్పుడున్న చట్టాలు ఇప్పుడు ఉన్నాయి కదా. అప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళొచ్చు కదా ఇలా ఆధారాలు ఉంటే. అంటే ఆధారాలు ఏం లేవు, ఊరినే ఆరోపణలతోటి ఆధారాలు ఎక్కడ చూపిస్తారంటే ఆధారాలు చూపించాలి. ఆధారాలు లేకుండా నువ్వు ఏదో ఒకటి నోటికి వచ్చిన మా ఆరోపణ చేస్తే అది యాక్సెప్ట్ చేయాలా? సో ఇట్స్ ఆల్ ట్రాష్. ఓకే. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, జానీ మాస్టర్ అండ్ తన దగ్గరే పనిచేసే ఒక లేడీ కొరియోగ్రాఫర్. అండ్ ఈవిడైతే యూకే నుంచి అయితే వచ్చిందనమాట. దాదాపు 90s అంటే 2019 నుంచి పనిచేస్తుంది. బట్ మీకు ఈ కంటెంట్ తెలిసిండే చిట్టిబాబు గారు చెప్పింది రైట్ అయితే ఎస్ అని కామెంట్ చేయండి, లేదంటే నో అని కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.